Hi friends, today let us discuss about how to derive the formulas for surface area of sphere and volume of sphere as well as how to derive the formulas for surface area, curved surface area of hemisphere and total surface area of hemisphere, and how to derive the formulas for volume of hemisphere. So let us discuss about Nana here in depth in practical manner. Look at here Nana, this is sphere, here it is a sphere. In this sphere here it is given that, so radius of, consider that the radius of sphere is taken as r. గోళం ఇందులో ఏం చేద్దాం నాన్న, ఈరోజు గోళం యొక్క ఉపరితల వైశాల్యాలను, ఘన పరిమాణాలను, అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం, అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం కానీ, సంపూర్ణతల వైశాల్యం కానీ, ఘన పరిమాణాలు కానీ, వాటి సూత్రాలను ఏ విధంగా మనం రాబట్టాలో సులభ పద్ధతిలో నేర్చుకుందాం. సో హియర్, so let the radius of the sphere is taken as small r nana. Here radius of the sphere, గోళం యొక్క వ్యాసార్థాన్ని r అనుకుంటున్నాను. height of the sphere nothing but its diameter. దీని యొక్క ఎత్తు ఏమవుతుందన్న, గోళం యొక్క ఎత్తు దీని వ్యాసానికి సమానం అవుతుంది. సో height is taken as h is equal to r nana. So height h is equal diameter, and where h is equal to 2 times of its radius. Okay nana, h is equal 2 times of r. So whereas look at here nana, here in this figure, a sphere which is inserted into the cylinder, ఒక గోళాన్ని ఒక స్తూపంలో అంతర్లిఖించాను. By observing of this figure, here height of the cylinder and height of the sphere both are equal. Diameter of the sphere and height of the cylinder both are equal, and their radius also, base radius of cylinder which is equal to radius of the sphere. స్తూపం యొక్క భూవ్యాసార్థము గోళం యొక్క వ్యాసార్థానికి సమానంగా ఉండేలా తీసుకొని ఒక గోళాన్ని ఒక స్తూపంలో అంతర్లిఖించడం జరిగింది. సో మనకు తెలిసింది ఏంటి నాన్న అంటే, ఇక్కడ సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, సో లుక్ ఎట్ నాన్న హియర్, surface area of sphere which is equal to, surface area of sphere is equal to the curved surface area of cylinder nana, curved surface area of cylinder. So ikkada enti nana, area of cylinder nana, sorry sir. Okay, సో బై అబ్జర్వింగ్ దిస్, ఇక్కడ చూడనా, ఈ గోళం చుట్టూ ఒక పేపర్ని ఈ విధంగా మనం చుట్టి తిప్పేసినప్పుడు, స్తూపాకారంగా మలిచినప్పుడు, ఈ అంచులని దీని దగ్గరలోకి మలిచినట్లయితే, పేస్ట్ చేసినట్లయితే, ఈ స్తూపాకార పేపర్ అనేది ఈ బంతి పైన పూర్తిగా అతికించబడి ఉంటుందంట. అంటే ఇక్కడ ఏంటి, దీని యొక్క స్తూపం యొక్క వక్రతల వైశాల్యము గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి సమానం అవుతుంది అని తెలుసుకోవచ్చు. ఈ పేపర్ని మనం ముక్కలుగా కట్ చేసి ఈ పేపర్ మీద మనం దీని మీద గ్లోబ్ మీద పేస్ట్ చేసినప్పుడు ఇది పూర్తిగా దీనితో కప్పబడిపోతుంది. అంటే surface area of sphere which is equal to curved surface area of cylinder. ఇది ఈ రెండు సమానం అవుతాయి నాన్న, ఈ రెండు ఏమవుతున్నాయి, సమానము అవుతున్నాయి. అప్పుడు చూడండి నాన్న, ఈ రెండు వెనెవర్ దీస్ టూ ఆర్ ఈక్వల్, ఎప్పుడైతే ఈ రెండు సమానం అవుతున్నాయో, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఏమని నేర్చుకున్నాం చిన్న, ఇక్కడ సర్ఫేస్ ఏరియా స్పియర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అనుకున్నాం. గోళం యొక్క ఉపరితల వైశాల్యం స్తూపం యొక్క వక్రతల వైశాల్యానికి సమానం. సో వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫార్ములా నాన్న, స్టాండర్డ్ ఫార్ములా ఫర్ డిరైవింగ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ప్రిజం. సో పటకం యొక్క వక్రతల వైశాల్యానికి ఫార్ములా ఏం చెప్పాను నేను, పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. perimeter of base into height, భూపరిధి into ఎత్తు నానా, భూపరిధి into ఎత్తు. Perimeter of base, look at here, the base is in the shape of circle.
బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్ నానా. భూపరిధి ఏ ఆకారంలో ఉంది నానా? సో వక్రతల వైశాల్యం ఫార్ములా భూపరిధి ఇంటూ భూపరిధి వృత్తాకారంగా ఉంది కాబట్టి వృత్త పరిధి సూత్రం 2πr నానా. ఎత్తు హైట్ ఈజ్ ఈక్వల్ టు r, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr అండ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 2r, సర్కంఫరెన్స్ 2πr అండ్ పెరిమీటర్ ఆఫ్ బేస్ 2πr అండ్ హైట్ 2r. ఆన్సర్ నానా 2 to the 4 pi r square. Nothing but curved surface, not curved surface area. It is said to be surface area, only surface area sphere. సో గోళం యొక్క ఉపరితల వైశాల్యం అనేది వృత్త వైశాల్యానికి 4 రెట్లు. సమాన భూవ్యాసార్థం కలిగినటువంటి గోళము మరియు వృత్తములను పోల్చుకుంటే గోళం యొక్క ఉపరితల వైశాల్యం అనేది వృత్త వైశాల్యానికి 4 రెట్లు ఉంటుంది అన్నాడు. సో surface area sphere which is equal to 4 times of area of circle. Both here radius of circle and radius of base radius of the sphere both are equal. Then so here surface area sphere which is equal to 4 times of area of circle. So let us discuss about the second formula. Second one we are going to discuss about the volume of sphere. Volume of sphere. So look at here now how to derive the formula for volume of sphere. గోళం యొక్క ఘన పరిమాణాన్ని మనం ఏ విధంగా కనుక్కోవాలి, గోళం యొక్క ఘన పరిమాణాన్ని మనం ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుందాం. ఇక్కడ నాన్న ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ ఏ వాటర్ మెలన్. దిస్ ఈజ్ ఏ వాటర్ మెలన్. దీన్ని వాటర్ మెలన్ అనుకుందాం నాన్న. ఈ వాటర్ మెలన్లో ఏమవుతున్నాయి నాన్న? ఎప్పుడన్నా వైల్ గోయింగ్ టు పర్చేస్ ఏ వాటర్ మెలన్ ఫ్రమ్ షాప్ కీపర్, ఒక దుకాణదారుని దగ్గర మనం పళ్ళ బండి ఆయన దగ్గర ఒక వాటర్ మెలన్ పర్చేజ్ చేయబోయినప్పుడు ఆయన ఏం చేస్తాడు నాన్న? ఒక చిన్న పీస్ కట్ చేసి ఇస్తాడు మనకి. చూడండి సార్ ఇది ఎలా ఉంది అని అంటాడు నాన్న. సో ఇది ఎలా ఉంది, పండిందా లేదా చూడండి సార్ అంటారు. ఒక చిన్న వాటర్ మెలన్ తీసుకొని దాన్ని టెస్ట్ చేద్దాం అనుకున్నాం. ఈ విధంగా దాని అంతర్భాగాన్ని ఈ విధంగా కట్ చేశాడు. ఒక భాగాన్ని ఈ విధంగా కట్ చేసినప్పుడు ఇఫ్ హీ కట్స్ వన్ పార్ట్ దెన్ దిస్ రిమూవ్డ్ పార్ట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ పిరమిడ్. ఇందులోకి వెళ్ళి కత్తిరించబడిన ఒక భాగం ఏమవుతుందనా? పిరమిడ్ ఆకారంలో వస్తుంది. చూడండి నాన్న. సో దిస్ వాటర్ మెలన్ which is in the shape of, assume that the shape of this watermelon is same as sphere. ఈ వాటర్ మెలన్ని స్పియర్గా గోళంతో పోల్చుకుంటే గోళాన్ని అన్ని కూడా నాన్న ఈ వాటర్ మెలన్ని ముక్కలుగా ఈ విధంగా కట్ చేశారు నాన్న. సెంటర్ నుంచి ఈ విధంగా ముక్కలుగా he is dividing into pyramid. He is dividing this whole watermelon into pyramids. దీని మొత్తాన్ని కూడా పిరమిడ్ ఆకారంలో అన్ని ముక్కలుగా కట్ చేశాడు. కన్సిడర్ స్పియర్ ఆఫ్ రేడియస్ స్మాల్ r. రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ టేకెన్ యాజ్ r. గోళం యొక్క వ్యాసార్థాన్ని r అనుకుంటే అండ్ డివైడెడ్ ఇంటూ పిరమిడ్స్. దీన్ని ఏం చేశాను? ముక్కలుగా కత్తిరించాను. ఏ ముక్కలుగా కత్తిరించాను? విచ్ ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ పిరమిడ్స్. ఇవన్నీ కూడా పిరమిడ్ ఆకారంలో కత్తిరించబడ్డాయి. In this way we see that the volume of all the pyramids of height of the pyramid nothing but it is height is nothing but radius సెంటర్ నుంచి కదా నాన్న, మూల కేంద్రము నుంచి మనం ముక్కల్ని కట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమవుతుందనా? రేడియస్. సో హైట్ ఆఫ్ ద పిరమిడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద సిలిండర్, రేడియస్ ఆఫ్ ద స్పియర్. ఈ మనం కత్తిరించబడినటువంటి భాగము ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటే పిరమిడ్ యొక్క ఎత్తు అనేది వ్యాసార్థానికి సమానం అవుతుందన్న. ఇక్కడ నుంచి చూడండి ఈ పార్ట్ నాన్న, ఈ పార్ట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్ ద వెర్టికల్ డిస్టెన్స్ నాన్న. ఇక్కడ డిల్యూట్ ఎత్తు దేనికి సమానం అవుతుంది? సో హైట్కి ఈక్వల్. హైట్ అనేది ఏమవుతుంది? రేడియస్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ అన్ని కూడా సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూమ్ ఆఫ్ దీస్ పిరమిడ్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఈ కత్తిరించబడినటువంటి మొత్తం కూడా ఏమున్నాయి నాన్న? ఇక్కడ పిరమిడ్లు ఉన్నాయి. ఈ పిరమిడ్ల యొక్క అంత మొత్తం ఘన పరిమాణాన్ని కలిపినట్లయితే అది మనం గోళం ఘన పరిమాణానికి సమానం అవుతుంది. సేమ్ అదే రాశాను. సో కన్సిడర్ స్పియర్ ఆఫ్ రేడియస్ r అండ్ డివైడెడ్ ఇంటూ పిరమిడ్స్. So in this way we see that the volume of all the pyramids of height r, the pyramid height is taken as r, is same as equal to the volume of sphere. Sum of all these volumes of pyramids which is equal to volume of sphere. అన్ని కత్తిరించబడినటువంటి ఈ పిరమిడ్ ఆకారాల యొక్క ఘన పరిమాణం మొత్తం కలిపితే మనకి స్తూపం ఘన పరిమాణానికి సమానం, గోళం ఘన పరిమాణానికి సమానం అవుతుంది.
అండ్ ద టోటల్ బేస్ ఏరియా, పైన ఉన్న ఉపరితలం ఉంది చూడండి నాన్న, ఇవన్నీ ఒక దగ్గరికి ఒకటి మళ్ళీ సెట్ చేసామనుకోండి నాన్న, పేస్ట్ చేసాం, అన్నీ ఒక దగ్గరికి ఒకటి దగ్గరలో ఒత్తి పెట్టాము, అప్పుడు ఏమవుతుందన్నా, హియర్ ద బేస్ సర్ఫేస్, ద టోటల్ బేస్ ఏరియా ఆఫ్ ద పిరమిడ్స్ ఈజ్ ద సేమ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ప్రిజం. ఈ పైన ఉన్నటువంటి ఉపరితలాలు ఉన్నాయి చూసిండ్రా, ఇవి నాన్న, ఈ ప్లేన్ ఏరియా, ప్లేన్ ఏరియా, ప్లేన్ ఏరియా, ప్లేన్ ఏరియా, సమ్ ఆఫ్ ఆల్ దీస్ ప్లేన్ ఏరియాస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. అవునా, ఉపరితలాలన్నీ కూడా ఈ పై బేసెస్ ఉన్నాయి నాన్న, బేస్ 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 ఉపరితలం నాన్న, ఈ ఉపరితల వైశాల్యాలన్నీ కలిపితే గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి సమానం అవుతుంది అని గమనించాలి. ఇక్కడ నాన్న ఇప్పుడు చూడండి వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఫార్ములా. సో ఇక్కడ n నెంబర్ ఆఫ్ పిరమిడ్స్ కట్ చేశానన్న ఫ్రమ్ దిస్ వాటర్మెలన్, a watermelon which is in the shape of sphere, a watermelon which is in the shape of sphere, it is divided into సో n నెంబర్ ఆఫ్ పిరమిడ్స్. దీన్ని n నెంబర్ ఆఫ్ పిరమిడ్స్గా కట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ నానా, వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్, ఇక్కడ పిరమిడ్ యొక్క ఘన పరిమాణానికి సూత్రము ఆల్రెడీ మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం నానా. సో విల్ సో ఫార్ ఇన్ ద 9th క్లాస్. సో వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఈజ్ ఈక్వల్స్ 1/3 ఇంటూ 1/3 ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ పిరమిడ్ యొక్క ఘన పరిమాణానికి సూత్రం 1/3 ఆఫ్ భూవైశాల్యం ఇంటూ ఎత్తు, 1/3 ఇంటూ భూవైశాల్యం ఇంటూ ఎత్తు. ఈ విధంగా మనం ఏం చేస్తాం, పిరమిడ్ యొక్క ఘన పరిమాణాన్ని కనుక్కుంటాం. అయితే ఇక్కడ ఏమన్నా, సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూమ్స్ ఆఫ్ దీస్ పిరమిడ్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో అన్ని పిరమిడ్ల యొక్క ఘన పరిమాణాన్ని కలిపినట్లయితే మనము ఈ గోళం యొక్క ఘన పరిమాణాన్ని పొందుతాం. సో గోళము ఘన పరిమాణము అనేది సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్, గోళం యొక్క ఘన పరిమాణం అనేది ఏమవుతుందనా, అన్ని పిరమిడ్ల యొక్క ఘన పరిమాణానికి సమానం అవుతుంది. సమ్ ఆఫ్, ఇక్కడ ఒకటి రాస్తున్నాను చూడండి నేను, ఒక్క నిమిషం నాన్న. సో హియర్ 1 minute, volume of sphere is equal to sum of all the volumes of ఏంటి నానా, వాల్యూమ్స్ ఆఫ్ పిరమిడ్స్. ఓకే, సో here volume of sphere which is equal to sum of all the volumes of pyramid. ఈ స్థూపం యొక్క గోళం యొక్క ఘన పరిమాణము అన్ని పిరమిడ్ల ఘన పరిమాణాల మొత్తానికి సమానం. సో ఇప్పుడు చూడనా, ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్, adding all these pyramids, then this becomes as a sphere, volume of sphere which is equal to first volume of first pyramid. మొదటి పిరమిడ్ యొక్క ఘన పరిమాణం కనుక్కుందాం నాన్న. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఫార్ములా? ఫస్ట్ వన్, అకార్డింగ్ టు ద ఫస్ట్ పిరమిడ్ 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్, భూవైశాల్యం ఇంటూ ఎత్తు. ఎత్తు ఏమవుతుందనా, హైట్ ఈజ్ టేకెన్ యాజ్, హైట్ ఏమనుకున్నానా, హైట్ ఈజ్ టేకెన్ యాజ్ స్మాల్ ఆర్, ఇట్ ఈస్ హైట్ ఆఫ్ ద పిరమిడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద స్పియర్. సో ఓకేనా. సో మొదటి పిరమిడ్ యొక్క ఘన పరిమాణము 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో వాల్యూమ్ ఆఫ్ సెకండ్ పిరమిడ్ 1/3 ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ height value smaller nana. So here also, so volume of third pyramid 1/3 of area of base, third base area into height is r, plus similarly we are adding n number of pyramids, n pyramidలను మనం కలుపుతున్నాం కాబట్టి లాస్ట్ ది ఏమనుకున్నానా, వాల్యూమ్ ఆఫ్ nth pyramid is taken as 1/3 into area of base into height which is equal to r. Look at here nana, here 1/3 is taken common. So a1 plus a2 plus r/2, here r/2 is taken common nana. So from this above formula, here r/2 is taken, r/3 is taken common. r/3, 1/3r is taken as common. Sum of all the base areas, భూవైశాల్యాలన్నీ కలుపుతున్నానా, that is equal to 1/3 into r ఉంది కదా నాన్న, 1/3 r into
సో ఏమవుతుందన్నా సమ్ ఆఫ్ ద బేసెస్ ఆఫ్ బేస్ ఏరియాస్ ఏమవుతున్నాయన్నా మొదటిది ఎంతనా base area of this one a1 plus a2 plus a3 up to dash dash plus an. So 1/3 of r into 1/3 of r into so a1 plus a2 plus a3 plus a4 plus all the surfaces area. So surface area which is equal to surface area of the స్పియర్. చూడండి నాన్న ఇవన్నీ ఏంటి నాన్న పిరమిడ్ల యొక్క ఉపరితల వైశాల్యాలు భూవైశాల్యాలు అన్నీ కలిపితే ఏమవుతుంది స్తూపము యొక్క గోళం యొక్క వైశాల్యం అవుతుంది. ఈ భూవైశాల్యాన్ని నాన్న ఇక్కడ క్వాడ్రిలేటర్ టైప్లో ఉన్నాయి చూడండి. ఆల్ దీస్ క్వాడ్రిలేటర్స్ దీస్ ఆర్ ద బేసెస్ ఆల్ దీస్ బేస్ ఏరియాస్ విచ్ గివ్స్ సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ స్పియర్. ఈ భూ వైశాల్యాలన్నీ కలిపితే మనకి గోళం యొక్క ఉపరితల వైశాల్యం అవుతుంది. సో ఇప్పుడు చూడండి నాన్న సో 1/3 r into so areas of sum of areas of the bases. ఇక్కడ సమ్ ఆఫ్ ద బేస్ ఏరియాస్ నాన్న భూ వైశాల్యాలను కలిపాను. భూ వైశాల్యం దేనికి సమానం అవుతుందని చెప్పాను సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్కి ఈక్వల్ అవుతుంది. సో ఓకేనా అప్పుడు ఏమవుతుంది 1/3 ఆఫ్ సర్ఫేస్ ఏరియా స్పియర్ ఇంటూ ఆర్. సర్ఫేస్ ఏరియా స్పియర్కి ఇప్పుడే మనం నేర్చుకున్నానా గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి ఫార్ములా 4πr² into r. Answer nana 4/3 pi r cube. So this is the volume of so this is the volume of sphere 4/3 of pi r cube. So nothing is there nana a watermelon which is divided into n number of pyramids. So these are removed from the center nana. Center నుంచి ఈ విధంగా కత్తిరించినట్లయితే సెంటర్ కేంద్రం నుంచి ఇలా మనం పిరమిడ్లను కత్తిరించినటువంటి అన్ని పిరమిడ్ల యొక్క ఘనపరిమాణమే మనకేమవుతుంది గోళం యొక్క ఘనపరిమాణం. దీని ఘనపరిమాణం ఫార్ములా ఏంటినా పిరమిడ్ వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఫార్ములా 1/3 ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో దీని ఘనపరిమాణానికి సూత్రం 1/3 ఇంటూ భూవైశాల్యం ఇంటూ ఎత్తు. అదేవిధంగా అన్ని మనం ఎన్నైతే తీసుకున్నామో అన్ని పిరమిడ్లకి ఈ విధంగా ఒక్కొక్క పిరమిడ్ యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కున్నాను. సమ్ ఆఫ్ ఆల్ ద పిరమిడ్స్ ఆర్ టేకెన్ హియర్ r/3 are taken as common. Sum of the base areas nothing but sum of all these base areas is nothing but so a surface area of sphere. ఈ భూ వైశాల్యాలన్నీ కలిపితే ఏమవుతుందన్నా గోళం యొక్క ఉపరితల వైశాల్యం. సో ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఏమవుతుందన్న ఫార్ములా 4πr². 1/3 ఇంటూ 4πr² ఇంటూ r ఏమవుతుంది 4/3 πr క్యూబ్. ఈ విధంగా మనం ఏం చేస్తున్నానా సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ సో డిరైవ్డ్. నెక్స్ట్ నానా కమింగ్ టు ద హెమిస్పియర్. హియర్ ఏ బాల్ ఒకటి ఉంది నాన్న రౌండ్ బాల్ దీన్ని ఏం చేస్తున్నాను డివైడింగ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ నాన్న 2 సమాన భాగాలుగా విభజించాను. హియర్ దిస్ ఈ కలర్ షేడెడ్ పార్ట్ ఉంది చూడండి బ్రౌన్ కలర్ షేడెడ్ పార్ట్ ఉందా ఇది ఏమవుతుందన్నా దిస్ ఇస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ వేర్ బేస్ రేడియస్ ఈజ్ టేకెన్ యాజ్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా హియర్ హాఫ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఎంత ఉంటుందన్నా హాఫ్. ఉపరితల వైశాల్యంలో సగం ఉంటుంది కాబట్టి హాఫ్ ఆఫ్ సో ఏరియా ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందన్న సర్ఫేస్ ఏరియా 4πr². హాఫ్ ఏమవుతుంది 2πr². సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా half of surface area half the value of 4πr², that is 2πr². Simple nana. Next total surface area means curved surface area plus this top nana top area కలర్ గ్రీన్ కలర్లో ఉంది చూడండి ఉపరితలము ఈ వక్రతలము మరియు పై ఉపరితలం రెండు కలపాల్సి ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు ఏమవుతుందన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. హాఫ్ బౌల్ తీసుకున్నాను నాన్న ఇది హాఫ్ బౌల్ తీసుకున్నాం. దీని లోపల ఇంకేంటి నాన్న ఒక కొబ్బరికాయ తీసుకున్నాం. దీని లోపల నిండుగా ప్రసాదం నింపాం. ఈ ప్రసాదం మీద డస్ట్ పడకుండా మనం ఏం చేస్తున్నాం నాన్న ఒక సర్క్యులర్ పేపర్ కవర్ చేసాం. ఇటు పెయింట్ వేసాము. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యానికి రంగు వేసాము. ఈ పైన ఉన్నటువంటి ఈ సర్కిల్ కి కూడా మనం పెయింట్ వేయడం జరిగింది. సో టోటల్ దిస్ ఏరియా విచ్ ఈస్ సెట్ టు బి total surface area మొత్తం కలిపి ఏమైతుందన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా becomes as total surface area of sphere. So total surface area of sphere means కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యము మరియు ప్రకతల అనకూడదునా వక్రతల అనాలి ఓకే ప్లస్ భూ వైశాల్యం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా నానా lateral surface area of hemisphere already 2πr² plus
సో టాప్ హియర్ ఈజ్ విచ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటన్నా పై భాగం ఏ విధంగా ఉంది, వృత్తాకారంలో ఉంది. వృత్త వైశాల్యం ఫార్ములా పై ఆర్ స్క్వేర్. సో హియర్ 2 pi r square plus pi r square that equal to 3 pi r square. నెక్స్ట్ నాన్న వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, అర్ధగోళం యొక్క ఘన పరిమాణం. సగం కదా నాన్న, హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో అర్ధగోళం యొక్క ఘన పరిమాణం గోళం ఘన పరిమాణంలో సగం ఉంటుంది. సో ఇట్ ఈస్ 4/3 pi r cube నాన్న. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏమనుకున్నాం మనం, 4/3 pi r cube. హాఫ్ ఆఫ్ ద వాల్యూ, దీంట్లో సగం ఏమవుతుందన్న, 2/3 of pi r cube, 2/3 of pi r cube. In this way we derived the formulas for curved surface area of sphere which is equal to 4 times of area of circle. గోళం యొక్క ఉపరితల వైశాల్యము వృత్త వైశాల్యానికి 4 రెట్లు ఉంటుంది. నెక్స్ట్ నాన్న సెకండ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్స్ నాన్న. ఇందులో దీని యొక్క గోళం యొక్క ఘన పరిమాణం కావాలంటే ఇందులో ఉండేటువంటి అన్ని పిరమిడ్ల యొక్క ఘన పరిమాణాల మొత్తమే మనకేమవుతుంది, సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అవుతుంది. ఇన్ దిస్ వే వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఫార్ములా 1/3 ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, 1/3 ఇంటూ భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపించి అన్ని పిరమిడ్ల యొక్క ఘన పరిమాణాన్ని కలిపినట్లయితే అది ఏమవుతుందన్న, r/3 కామన్ ఉంటుంది. a1 + a2 + a3 + a4 + an ఏమవుతుందన్న, సర్ఫేస్ ఏరియాస్, బేస్ ఏరియా ఆఫ్ పిరమిడ్స్. సో సమ్ ఆఫ్ ఆల్ ద బేస్ ఏరియాస్ ఆఫ్ పిరమిడ్ విచ్ బికమ్స్ యాజ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. ఈ భూ వైశాల్యాలన్నీ కలిపితేనా మనకేమవుతుంది, దగ్గరలో ఒకదానికి ఒకటి పేస్ట్ చేయండి నాన్న, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాటర్ మెలన్ షేప్ వచ్చేస్తుంది. అంటే సో ఈ భూ వైశాల్యాల మొత్తం అనేది ఏమవుతుంది, ఉపరితల వైశాల్యాన్ని ఫార్ములా. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా నాన్న 4 pi r square into r/3 బిటా. 4 pi r square into r cube, 4/3 pi r cube. So this is the volume of sphere. Hemisphere nana curved surface area, half of surface area of sphere. 4 pi r square లో హాఫ్ ఏమవుతుందన్నా, 2 pi r square. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందన్నా, 2 pi r square ప్లస్ ఏరియా ఆఫ్ సర్కిల్ నాన్న pi r square. 2 pi r square ప్లస్ pi r square 3 pi r square. మొత్తం సంపూర్ణతల వైశాల్యం అంటే ఇది ప్రకతల వైశాల్యం 2 pi r square, వక్రతల వైశాల్యం ప్లస్ వైశాల్యం భూ వైశాల్యం pi r square, మొత్తం 3 pi r square. వాల్యూమ్ ఏముంటుందన్నా, స్పియర్ వాల్యూమ్లో హాఫ్ ఉంటుంది, గోళం ఘన పరిమాణంలో సగం అంటే 2/3 of pi r cube. Okay, it's enough for today nana. Thanks for watching my video. Thank you. In the next session let us discuss about exercise problems. ముందు వచ్చేటువంటి వీడియోలో మనం అభ్యాసంలోని లెక్కల్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.